బోర్డు చూస్తా ఉన్నారు కదా, నో పెట్రోల్ నో డీజిల్ అట్లా బోర్డులు పెట్టేస్తా ఉన్నారు. మొన్నటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కొరత లేదు పెట్రోల్ కి డీజిల్ కి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు తీరా సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చింది. నిన్నటి నుంచి దగ్గరగా మొత్తం పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని చోట్ల డీజిల్ దొరక్క, పెట్రోల్ దొరక్క కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని ప్లేసెస్ లో. బట్ ఈ రోజు అది మన తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చింది. ఇక్కడ కూడా నో డీజిల్ నో పెట్రోల్ బోర్డ్స్ పెడతా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక వీడియో చూద్దాం మనం. ఇది మొత్తం కూడా హైదరాబాద్ విజయవాడ హైవే మీద ఆగిపోయినటువంటి బళ్ళు, మొత్తం డీజిల్ పెట్రోల్ కొరతతో. అది సిచ్యువేషన్స్. అయితే ఇదే విషయం మీద ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించారు. స్పందించినప్పటికీ కూడా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా కొరత అయితే కనిపిస్తా ఉంది చాలా క్లియర్ గా. అండ్ ఈ విజువల్స్ లో మీరు చూసారు కదా, అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి నో పెట్రోల్ నో డీజిల్ బోర్డులు. ఇక్కడైతే కొంతవరకు ఉంది, కొన్ని చాలా తక్కువ పెట్రోల్ బంక్స్ లో. అండ్ ఇక్కడ ఉన్న చోట్ల ఇట్లా కొంచెం ఇబ్బందిగా. ఇది పూర్తిగా షటర్స్ క్లోజ్ చేసేసి, ఫుల్ క్లోజ్ చేసేసి, గ్యాస్ లేదు, నో గ్యాస్ నో పెట్రోల్ నో డీజిల్ బోర్డ్స్ పెట్టేశారు. నిజంగా కొరత లేకపోతే పెట్టరు కదా, అన్నని వాహనాలు రోడ్డు మీద నిలబడవు కదా. ఎస్, మనం వింటున్నట్లే ఒకవైపు మొత్తం కూడా వారు ఒక తారస్థాయికి చేరుకుంది. సో ఆ చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రోడ్డు మీద ఇట్లా వెహికల్స్ ఆగిపోవాల్సి వస్తా ఉంది. ఇది వాస్తవం. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అనే కన్నా సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మనం ప్రచురించి మళ్ళీ వాటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే 100% ఈ ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు. మళ్ళీ వెళ్ళిపోయి వెహికల్స్ అన్నిటికీ ఫుల్ ట్యాంక్ కొట్టించండి, అటువంటి సిచ్యువేషన్స్ మరి ఉత్తిగా రావు కదా, ఇట్లాంటి వాటి వల్లే వస్తాయి. నిన్నటి నుంచి అయితే ఆల్మోస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఉంది. దాని గురించి మళ్ళీ సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు ఆ రాష్ట్ర సీఎం. ఇక్కడైతే కొరత లేదని చెప్తా ఉన్నారు. కొంతవరకు ఇక్కడ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆటో వాళ్ళకైతే గ్యాస్ కొరత చాలా ఎక్కువగా ఉంది, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ గురించి పట్టించుకుంటున్నారు కానీ కొంతవరకు ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతున్నటువంటి ఆ గ్యాస్ కొరత గురించి అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టలేకపోయింది ఒకప్పుడు అని కూడా చెప్పుకోవచ్చు. అది లేకనే రోడ్డు మీద బైఠాయించారు ఆటో డ్రైవర్లు కానీ. ఇట్లా మనం విజువల్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో చూసాం. సో మళ్ళీ డీజిల్ పెట్రోల్ కొరత మొదలైంది.